నమస్తే నేను రంజని వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్। నిర్మలమ్మ ప్యాకేజ్ నిరాశ మిగిల్చిందా? 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అంతా అంకెల గారడీయేనా? రాష్ట్రాల ఖజానాకు మిగిలింది సున్నాయేనా? ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంపులోనూ మెలికలెందుకు? టీవీ సీరియల్ లాగా 5 రోజులు సాగిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాహుబలి ప్యాకేజ్ మసిపూసి మారేడుకాయలా ఉందన్న విమర్శలు ఘాటుగా వినిపిస్తున్నాయి। భారీ ప్యాకేజీతో భరోసా ఇస్తుందని భావిస్తే డొల్లతనం బయటపడిందని రాష్ట్రాలు మండిపడుతున్నాయి। అప్పులే తప్ప ఉచితాల ఊసెందుకు లేదు? రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంపు ఇస్తూనే షరతులు ఎందుకు విధించారు? ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్। అంకెలు అదిరిపోయాయి, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది, ఆత్మనిర్భర ప్యాకేజ్ ఆత్మవిశ్వాసం నింపుతుంది అని అంతా అనుకున్నారు। ప్రధాని మోదీ 20 లక్షల భారీ ప్యాకేజ్ ప్రకటించిన నాటి నుంచి ఇదే రెస్పాన్స్ వచ్చింది దేశమంతా। కేంద్రం ప్యాకేజీ పచ్చి దగా, మోసం, అంతా గ్యాస్, ఇది ఒక ప్యాకేజేనా? నేతిబీర చందంగా ప్యాకేజ్ ఇది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 5 రోజుల పాటు సాగదీసిన ప్రకటనల అనంతరం వచ్చిన రియాక్షన్। అసలు ప్యాకేజ్ అంటే ఇప్పటికిప్పుడు రాష్ట్రాలను జనాన్ని ఆదుకోవడానికి సర్కారు చేసే సాయం, కానీ కేంద్రం ఏం చేసింది? రిఫండ్లు, బ్యాంకులిచ్చే రుణాలు, దేశంలోకి వస్తాయని ఆశపడే పెట్టుబడులు, ఇలాంటివన్నీ కూడా ప్యాకేజ్లోకి వచ్చేశాయి। అసలు ఎందుకు ఇలా జరిగింది? నిరాశపరిచిన నిర్మలమ్మ ప్యాకేజీ 20 లక్షల కోట్లతో రాష్ట్రాలకు మిగిలింది సున్నా। సామాన్యుడికి మోడీ సర్కార్ మొండిచేయి। ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల భారీ ప్యాకేజీపై దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి। వరుసగా 5 రోజుల పాటు బాహుబలి ప్యాకేజీని వడ్డించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి। ఇది రుణమేళ తప్ప ప్యాకేజీ కాదని తూర్పు రాబట్టే కుదేలైన ఆదిత్య, ఆటోమొబైల్ వంటి రంగాలు తమ ఊసే లేదంటూ మొత్తుకుంటున్నాయి। నిజానికి లాక్డౌన్ మొదటి నుంచి ప్రధాని మోడీని కీర్తించిన వారు ఈ ప్యాకేజీ చూశాక పెదవి విరుస్తున్నారు। देश के विभिन्न वर्गों को, आर्थिक व्यवस्था की कड़ियों को 20 लाख करोड़ रुपए का संबल मिलेगा, सपोर्ट मिलेगा। 20 लाख करोड़ रुपए का एक पैकेज 2020 में देश की विकास यात्रा को 20 लाख 2020 में आत्मनिर्भर भारत अभियान को एक नई गति देगा। आत्मनिर्भर भारत के संकल्प को सिद्ध करने के लिए इस पैकेज में लैंड, लेबर, लिक्विडिटी और लॉज सभी पर बल दिया गया है। ఇక ఆర్థిక రంగ విశ్లేషకుల అంచనాల ప్రకారం నికరంగా ప్రభుత్వ ఖజానా నుంచి ఈ ప్యాకేజీ కోసం ఖర్చు చేసేది 3 లక్షల కోట్లు కూడా ఉండదట। ఇక బడ్జెట్లో చేసిన కేటాయింపులను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చేది లక్షల కోట్లు కూడా మించదని తేల్చేస్తున్నారు। ఈ ప్యాకేజీ విలువ జీడీపీలో కనీసం 1% కూడా లేదని మోర్గాన్ స్టాన్లీ, నోమురా, ఫిలిప్ క్యాపిటల్, హెచ్ఎస్బీసీ లాంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు లెక్క తేల్చాయి। మొత్తం 20 లక్షల కోట్ల రూపాయలలో ఏ రంగాలకు ఎంత మేర కేటాయించారో పరిశీలిస్తే ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆరోగ్యం, విద్య, వ్యాపారాలు, సరళతర వాణిజ్యానికి ఇందులో పెద్దపీట వేశారు। ప్యాకేజీ మొత్తం 20 లక్షల కోట్లను ఏ రంగాలకు ఎంత కేటాయించారో వివరించిన నిర్మల ఆర్బీఐ ఉద్దీపన ప్యాకేజీ కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేశారు। ఆర్బీఐ ఉద్దీపన ప్యాకేజీ 8.01 లక్షల కోట్లు, మార్చిలో కేంద్ర ప్యాకేజీ 1.92 లక్షల కోట్లు, 1.0 కరోనా ప్యాకేజ్ 5.94 లక్షల కోట్ల రూపాయలు, 2.0 కరోనా ప్యాకేజ్ 3.10 లక్షల కోట్ల రూపాయలు, 3.0 కరోనా ప్యాకేజ్ 1.50 లక్షల కోట్ల రూపాయలు, 4.0 అండ్ 5.0 కరోనా ప్యాకేజ్
48,100 కోట్ల రూపాయలు. మొత్తం ప్యాకేజ్ అక్షరాల 20 లక్షల కోట్లు. మన దేశ బడ్జెట్తో పోలిస్తే దాదాపు 66%. ఇక జీడీపీలోనైతే దాదాపు 10%. ఆర్థిక మంత్రి మాటలన్నీ 20 లక్షల కోట్లను చూపించడానికి చేస్తున్న ప్రయత్నాలే తప్ప ప్యాకేజీ డొల్లేనంటూ విమర్శలు వస్తున్నాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులైతే పచ్చి మోసం, దగా అంటూ దుయ్యబట్టారు. పడిపోయిన డిమాండ్కు ఊతమిచ్చే ప్రత్యక్ష ఉద్దీపన చర్యలేమీ లేకుండా చిన్న సంస్థకు రుణాలంటూ హడావిడి చేస్తే లాభమేంటని పరిశ్రమ తప్పుబట్టింది. Get my workers back, or do I have the money to buy the raw materials? Is it enough for me to pay the wages which is due? All kinds of considerations are going to come up, and many of them may also wonder if they were reaching a stage of bankruptcy. So all this has been kept in mind when we are addressing the issues of land, labor, liquidity and the laws. Our attempt is to make sure that, like the way we gave in PM Garib Kalyan, we attend to John, but also make sure that environment is all right now for everybody to start protecting their work, their businesses, their homes and everything else. ప్రధాని మోడీ భారీ ప్యాకేజీని ప్రకటించగానే ప్రజలంతా సంబరపడ్డారు. 130 కోట్ల మంది జనాభాకు 20 లక్షల కోట్ల ప్యాకేజీ అనగానే 2014 ఎన్నికల సందర్భంగా మోదీ హామీ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో కనీసం 15,000 రూపాయలు వచ్చి పడతాయని ఎంతో ఆశపడ్డారు. కానీ కరోనా సంక్షోభంతో ప్రజలు ఎదుర్కొంటున్న వర్తమాన సమస్యలకు ఈ ప్యాకేజీ పరిష్కారం చూపలేదు. చేతిలో చిల్లు గవ్వలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు మోదీ సర్కార్ మొండి చేయి చూపించిందని విమర్శిస్తున్నారు. ప్యాకేజీ లెక్కల్లో చాలా తేడా కొడుతుంది. బడ్జెట్లో ప్రతిపాదించాల్సిన అనేక అంశాలను ప్యాకేజీల మూటగట్టి ఉద్దీపనల పేరుట వరుసగా వడ్డించడంలోనే తేడా కనిపిస్తుంది. లాక్డౌన్తో అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలిసిందే. మరోవైపు రాబడి పూర్తిగా తగ్గిపోయింది, ఖర్చులు పెరిగాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలది ఒకటే మాట, కేంద్రం ఆదుకోవాలి, ఉదారంగా నిధులు ఇవ్వాలి. నిజమే, పన్నుల్లో కేంద్రం తన వాటాను రాష్ట్రాల నుంచి ముక్కుపిండి మరీ గుంజుకుంటున్నప్పుడు కష్టకాలంలో ఆ మాత్రం ఆదుకోవాలని కోరడం రాష్ట్రాలది తప్పు ఎంతమాత్రం కాదు. మరి ఈ సమయంలో ఫెడరల్ స్ఫూర్తిని కొనసాగిస్తూ కేంద్రం ఏమైనా రాష్ట్రాలను ఆదుకుందా అంటే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పాలి. ప్రస్తుతం దేశంలో సోమవారం నుంచి 4 దశల లాక్డౌన్ ప్రారంభమైంది. కొన్ని వెసులుబాట్లు ఇచ్చినా ఎక్కడా కరోనా నియంత్రణలోకి రాకపోయేసరికి తప్పదనే కారణంగా ఈ లాక్డౌన్ను కొనసాగించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆర్థికంగా రాష్ట్రాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ 3వ దశ లాక్డౌన్ ప్రారంభంలోనే రాష్ట్రాల్లోని కంటైన్మెంట్ జోన్లు మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మందు అమ్మకాలు సాగించుకోవచ్చని స్పష్టం చేసింది. అంటే అప్పటికే ఒక దశ రాష్ట్రాలు అడిగిన నిధుల విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. మీ సొమ్మును మీరే సంపాదించుకుంటూ మాకు కూడా మద్యం అమ్మకాల ద్వారా పన్నులు కట్టండని తేలిగ్గా తేల్చేసింది. మద్యం కారణంగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కరోనా నియంత్రణలోకి రాకపోగా మరింత పెరిగిపోయింది. కుటుంబ ఘర్షణలు, దోపిడీలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో హైకోర్టుల జోక్యంతో మద్యం అమ్మకాలను నియంత్రించాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రాలకు మళ్లీ ఆదాయం సన్నగిల్లింది. ఇప్పుడు 4 దశల లాక్డౌన్ కారణంగా మళ్లీ కేంద్రాన్ని రాష్ట్రాలు నిధులు అడిగే పరిస్థితి వచ్చింది. దీన్ని ముందుగానే గ్రహించిన మోడీ సర్కార్ అప్పులు చేసుకోండి, తర్వాత తీర్చుకోండి. తాజాగా రాష్ట్రాలకు ఉన్న ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ FRBM పరిమితిని 0.5% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక సామాన్య ప్రజానికానికి ఈ ప్యాకేజీ సాంత్వన కల్పించలేదు. వీటి నుంచి బయటపడేందుకు వారికి అప్పులను మాత్రమే ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది వడ్డీతో కూడిన అప్పే తప్ప ఉచితంగా నయా పైసా ఇవ్వడం లేదు. ఈ కష్టకాలంలో జీతం తగ్గి బాధపడుతున్న వేతన జీవిని మోడీ సర్కార్ ఆదుకోలేకపోయింది. PFను తగ్గించుకుని దాని ద్వారా మిగిలే సొమ్ముతో బతకమన్నదే తప్ప వారి వేతనాలను కాపాడలేకపోయింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపును వాయిదా వేసుకోమన్నదే కానీ
కనీసం వడ్డీని కూడా మాఫీ చేయలేదు. ఈ మొత్తం ప్యాకేజీలో సగటు జీవికి అందిన సాయం శూన్యమే. కనీసం రుణభారం కూడా తగ్గలేదు. జీఎస్టీ సహా ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో ప్రభుత్వం ఒక్కదాన్ని కూడా తగ్గించలేదు. పైగా పెట్రోల్ డీజిల్పై సుంకాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచి జనానికి వాతల పెట్టింది. అలాగే టోల్ ట్యాక్స్ను కూడా పెంచింది. వీటికి తోడుగా త్వరలో కరోనా సెస్ విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ పై మాటల యుద్ధం నేటికీ కొనసాగుతోంది. అసలు అది ప్యాకేజ్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఇచ్చేది గోరంతా, ప్రచారం మాత్రం కొండంతా అంటూ పొలిటికల్ లీడర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ సీఎం ఒక అడుగు ముందుకేసి రాష్ట్రాలను కేంద్రం బిచ్చగాళ్లుగా చూస్తోందని దుయ్యబట్టారు. దీనికి అటు నుంచి కూడా కౌంటర్ వచ్చేసింది. దేశ హితం కోసమే, ఓట్ల కోసం కాదు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చురకలంటించారు. అసలు వాస్తవమేంటి? జనంలో ఆత్మవిశ్వాసం నింపని ఆత్మనిర్భర్ ప్యాకేజీ, రుణానుబంధాలతోనే జీవితాలు గడిపేలా ప్యాకేజీ, లాక్డౌన్కు ముందే చిన్న పరిశ్రమలు నానా అగచాట్లు పడుతున్నాయి. వాటికి నగదు లభ్యత పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఈ 5 ఉద్దీపనల్లోనూ మొత్తంగా కేంద్రం 40 రకాల చర్యల్ని ప్రకటించింది. కానీ వీటిల్లో అత్యధికం సంస్కరణలకు సంబంధించినవే తప్ప లిక్విడిటీని పెంచగలిగేవి కాదు. ఈ కరోనా సమయంలో అందరికీ గుర్తొస్తున్న ప్రజా ఆరోగ్యానికి ఉద్దీపనల్లో చోటు దొరికింది. కానీ అందుకు ఎంత కేటాయించదలుచుకుందో కేంద్రం చెప్పలేదు. ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు మొదలుకొని రాష్ట్రాల వరకు దాదాపు అందరికందరూ రుణాలు తెచ్చుకోవాలి తప్ప కేంద్రం తనకు తానుగా ఇవ్వదలుచుకున్నది ఏమీ లేదు. కోవిడ్ ప్యాకేజీ పేరు చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ మొదలు అంతరిక్షంలో ప్రైవేటీకరణ వరకు నిర్ణయాలను కేంద్రం ప్రకటించేసింది. సామాన్యుణ్ణి ఆదుకోవాల్సిన ప్యాకేజీకి వీటికి సంబంధమేంటో ఎవరికీ అంతుచిక్కదు. ప్రజలు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇది ప్యాకేజీనే అనే భ్రమ కల్పించాలనే ప్రయత్నం చేస్తుంది. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎత్తుగడ వాతలు పెట్టుకున్నట్లుందనే విమర్శలున్నాయి. అమెరికా వంటి దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో 10% ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించాయి. అదే స్థాయిలో తాము కూడా ఉన్నామని చెప్పేందుకే భారత్ తాపత్రయపడింది. నిజానికి 7-8 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యక్ష సాయం లభిస్తే చాలని భారత పరిశ్రమల సమైక్య, భారత రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు అభిప్రాయపడ్డాయి. కానీ రాజకీయ ప్రయోజనం ఆశించే కేంద్ర ప్రభుత్వం వాటి సూచనలకు మించిన ప్రకటనకు రూపకల్పన చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్రాలను ఆదుకోవాలని హెలికాప్టర్ మనీ తీసుకువచ్చి ఆర్థిక వ్యవస్థను రక్షించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన సూచనను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రధాని మోడీతో 5 సార్లు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అందరు ముఖ్యమంత్రులు ఆర్థిక సాయం చేయాలని ప్రధానంగా చేసిన డిమాండ్ను కూడా కేంద్రం పట్టించుకోలేదు. ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచాలని మొదటి లాక్డౌన్ నుంచి గట్టిగానే వినిపించిన ముఖ్యమంత్రులకు 4వ లాక్డౌన్ నాటికి అది సాకారమైంది. అయితే అది కూడా సంస్కరణల రూల్స్ అంటూ అడ్డంకులు సృష్టించింది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని పలు రాష్ట్రాల సీఎంలు విమర్శించారు. అది వట్టి డొల్లా, 100% బోకస్. డియర్ ఫైనాన్స్ మినిస్టర్, ఈజ్ ద ఎయిమ్ టు రివైవ్ జీడిపి ఆర్ టు రీచ్ ది 20 lakh crores నంబర్? అంటే అంకెల గారడినా నిజంగా జీడిపి రివైవలా అని ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్యాకేజ్. పూర్తి ఫ్యూడల్ విధానంలో ఉంది, నియంతృత్వ వైఖరితో ఉంది. దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రాలకు కావాల్సింది ఏంటండి? రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని మేము కోరినాం. ఆ నగదు రాష్ట్రాల చేతుల్లోకి వస్తే అనేక రూపాల్లో ప్రజల్లోకి పంపిణీపోతాం. అది మేము అడిగితే మీరు రాష్ట్రాలను భిక్షగాలుగా భావించి, ఒక బెగ్గర్స్ లాగా భావించి ఏం చేసిందండి కేంద్రం? ఇదేనా రిఫార్మ్స్ అమలు చేసే పద్ధతి ఇండియాలో? ఇది ప్యాకేజ్ అనరు. వెరీ సారీ. ఇది ఒక ఫెడరల్ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఏడల ఇట్లా వ్యవహరించచ్చునా? ఎంత దుర్మార్గం అండి ఇది! పచ్చి మోసం, దగ, అంకెల గారడి.
అంత గ్యాస్ కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రాలపై పెత్తనం చేసి సమాఖ్య స్ఫూర్తిని విరుద్ధంగా కేంద్రం తీరు ఉందని ధ్వజమెత్తారు. కేంద్ర సంస్కరణలు అమలు చేస్తేనే రుణం ఇస్తామనడం ప్యాకేజీ అవుతుందా అని మండిపడ్డారు. ఒకే దేశం ఒకే రేషన్ అనే షరతు పెట్టారని గుర్తు చేశారు. కేంద్ర ప్యాకేజీ పచ్చిగా దగ మోసమని కేసీఆర్ అభివర్ణించారు. రాబోయే రోజుల్లో కేంద్రం తీరు ఏంటో జనాలకు తెలుస్తుందని చెప్పారు. కేంద్ర ప్యాకేజీ అంకెల గారడి అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయని కేసీఆర్ గుర్తు చేశారు. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలను భిక్షగాలను చేస్తారని ప్రశ్నించారు. రుణ పరిమితి కూడా షరతులతో పెడతారా? మున్సిపాలిటీలలో పన్ను పెంచితే మరో 2,000 కోట్లు అప్పిస్తారట. ముష్టి 2,500 కోట్లు మాకేమొద్దు అన్నారు. కేంద్రం ప్రకటించిన దాన్ని ఎవరైనా ప్యాకేజీ అంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందా అని అన్నారు. ఇది ఫెడరల్ సంస్కృతి కాదు. రాష్ట్రాలపై పెత్తనం చేయడం సమాఖ్య వ్యవస్థకు విఘాతమన్నారు. 2% FRBM పెంచారు అంటే తెలంగాణ రాష్ట్రానికి 20,000 కోట్లు వస్తాయి. దానిలో వారు పెట్టిన కండిషన్స్ వింటే మీరే నవ్వుతారు. అది అప్పు రాష్ట్రం కట్టుకునేదే. వీళ్ళ మెహర్బాని ₹1 నోటు లేదు దాంట్లో. 20,000 కోట్ల పరిమితి పెంచినామంటే ఓన్లీ రుణ పరిమితి పెంచడం. అది మళ్ళీ రాష్ట్రమే కట్టుకోవాలి అప్పు. అందులో కేంద్రం చిల్లి గవ్వ కూడా ఇయ్యదు. దానిలో ఆంక్షలు ఎంత దరిద్రం కొట్ట ఆంక్షలు అంటే 5,000 కోట్లేమో ఇస్తారట. అది మాకు ఆల్రెడీ ఉంది తెలంగాణకు. ఇలా కొన్ని పత్రికలు రాసినాయి, కొన్ని పేపర్లు ఎడిటోరియల్ కూడా రాసినాయి. తెలంగాణకు ఒరిగేది ఏం లేదని చెప్పి. అంటే 3.5 మనకు ఆల్రెడీ ఉంది కదా. ఆ 5,000 crores ఎట్లా వచ్చేది, కొత్తదేం లేదు. ఆ 5,000 crores వస్తుంది. మిగిలిన 2,500 కోట్లకు ఒక రిఫార్మ్ ఆంక్ష ఎవ్రీ 2,500 crores. కరెంట్ రిఫార్మ్ తెస్తే ప్రజల నెత్తి మీద మేడ మీద కత్తి పెడితే 2,500 కోట్లు ఇస్తారట. ఇదేనా ఈ ప్యాకేజా? వాట్ ఈస్ దిస్? ఈ ప్యాకేజ్ అనరు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. సంస్కరణల్లో భాగంగానే ఒకే దేశం ఒకే గ్రిడ్ విధానం అమలు కావాల్సిందేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాత్కాలిక ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ కష్ట సమయంలో ఆలోచన చేయడం సరికాదని కేసీఆర్ హితవు పలికారు. దేశ హితం కోసం కేంద్రం తెచ్చిన ఆర్థిక ప్యాకేజీ అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరమన్నారు. ప్రధాని మోడీ హయాంలో ₹1 దుర్వినియోగమైందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్ భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. మోదీ వెనుక దేశమంతా ఉందని అది కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 20 లక్షల కోట్లలో తెలంగాణలో హాస్పిటల్స్ రావా, తెలంగాణలో డయాగ్నోసిస్ సెంటర్స్ కొత్త ఓపెన్ కావా, తెలంగాణ రాష్ట్రంలో ముద్ర పథకం ద్వారా చిన్న వ్యాపారస్తులకు అప్పిచ్చి ప్రోత్సహించడం జరగదా? ఇది కూడా తప్పుపడతారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళకు లాభం జరగదా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అగ్రికల్చర్ కోసం నాబార్డు ద్వారా అదనపు నిధులు మంజూరు చేయడం ద్వారా తెలంగాణ రైతులకు మేలు జరగదా? ఈరోజు కేసీఆర్ చెప్పాలి. 3 కోట్ల రూపాయలతో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అనేక రకాల చర్యలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దీని ద్వారా లాభం జరగదా? ఈరోజు ప్రకటించినటువంటి 20 కోట్ల ప్యాకేజీల్లో ఏ రంగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందో, ఏ రంగంలో తెలంగాణకు ప్రజలకు మేలు జరగదో ఈరోజు కేసీఆర్ చెప్పాలి. నిన్న చాలా రకాలుగా ఇది ఒక బోగస్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజ్ ఒక బోగస్, ఇందులో ఏమీ లేదు, పెద్ద సున్నా, ఇది దుర్మార్గమైనటువంటి విధానము, ఇది ఒక ఫ్యూడల్ విధానము, నరేంద్ర మోడీ గారిది ఒక నియంత్రిత వైఖరి, అనేక రకాలుగా వారు మాట్లాడారు. నేను మాట్లాడలేను, నా భాష ఆ శక్తి కూడా లేదు, నాకు ఆ రకమైనటువంటి భాష ఉపయోగించే శక్తి లేదు. FRBM పరిమితి పెంచాక ఎందుకింత రాద్ధాంతం? కరోనా నేపథ్యంలో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు రాష్ట్ర రుణ పరిమితిని GSDPలో 3 నుంచి 5% పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల రాష్ట్రాలకు అదనంగా 4.28 లక్షల కోట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అయితే పెంచిన రుణ మొత్తాన్ని పొందేందుకు ఆమె కొన్ని షరతులు విధించారు.
కేంద్రం షరతులతో కూడిన వెసులుబాటు కల్పించడం వల్ల తెలంగాణ వంటి రాష్ట్రాలకు పెద్దగా ప్రయోజనం ఉండదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. Power sector reforms. You saw the way infusion of capital is happening. 90,000 crores is given for nothing, is it? No. We want unbroken supply of energy, electricity. If power companies can have a better management of their monies, if receipts are honored in time, these are things which are going to eventually help the poor farmers for whom many states have given free electricity. After all, we don't want that to be disrupted. So we are not even getting into the way of doing, we want you to do this way. No, these are commonly accepted beneficial steps for the poorest of the poor. So technically, I can't say any state having a problem fulfilling it because all of them commit to it anyway. So we are only incentivizing them by, and more importantly, let me tell you, these are not our figment of our imagination. Many of the recommendations of committees, Somanathan will correct me, Finance Commission has also told, please can the states be told to carry forward reforms. So these are not impossible steps that we are asking, very realistic, very practical. పెంచిన 2%లో 0.5% రుణాన్ని ఎటువంటి షరతులు లేకుండా పొందవచ్చు. మిగిలిన 1.5% రుణాన్ని పొందేందుకు రాష్ట్రాలు 4 షరతులను అమలు చేయాలి. 1. ఒకే దేశం ఒకే రేషన్. 2. సులభ వాణిజ్య విధానం. 3. విద్యుత్ పంపిణీలో సంస్కరణలు. 4. పురపాలికల్లో ఆదాయాన్ని పెంచడం. తొలుత 1% రుణాన్ని 4 విడతలుగా అంటే 0.25 చొప్పున తీసుకోవాలి. ఇంకా మిగిలిన 0.5% రుణాన్ని పొందాలంటే కేంద్రం విధించిన 4 షరతుల్లో కనీసం 3 లక్ష్యాలను రాష్ట్రాలు సాధించాలి. ఇవి కాకుండా ఆర్థిక కమిషన్ సిఫారసు చేసిన నిర్దిష్టమైన కొన్ని సంస్కరణలను కూడా అమలు చేయాలి. ఈ నిబంధనలపైనే రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ అంకెల గరడితో కేంద్రం మోసం చేస్తుందన్నారు తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్. ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించడానికి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు. అయితే కేంద్రం మాత్రం క్లిష్ట సమయంలో అనేక సంస్కరణలను రాష్ట్రాల మీద మోపడం భావ్యం కాదని పేర్కొన్నారు. అటు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో రాష్ట్ర ఖజానాకు ఒరిగేదేమీ లేదన్నారు. లాక్డౌన్ కారణంగా జీడీపీ తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, జీడీపీ తగ్గితే ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచిన రాష్ట్రానికి అదనంగా చేకూరే ప్రయోజనం ఉండదని అన్నారు. ప్యాకేజీ ద్వారా కేంద్రం చేసే సాయంలో రేషన్, జన్ధన్ యోజన, పింఛన్లు వంటివి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లిపోతాయన్నారు. ఇవి ఖజానాల్లోకి చేరే అవకాశం లేవన్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు మోడీ సర్కార్ ప్రకటించిన ఉద్దీపనలు ఏమాత్రం సరిపోవన్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. ఇవ్వాల్సింది కొండంతా, ఇచ్చింది గోరంతా అని ఆయన ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఈ ప్యాకేజీ ద్వారా కేంద్రం ఇచ్చేది 1.86 లక్షల కోట్లే అని, దీని విలువ జీడీపీలో 0.91% మాత్రమేనని, కనీసం 1% కూడా విదల్చలేదన్నారు. కష్టకాలంలో పేదలు, వలస జీవులు, రైతులు, కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలకు మోదీ సర్కార్ మొండి చేయి చూపించిందన్నారు. లాక్డౌన్తో పలు విధాలుగా తీవ్రంగా ప్రభావితమైన అన్ని సెక్షన్ల ప్రజలకు, ప్రధానంగా వలస కార్మికులు, వీధి వ్యాపారులు, ఇంటి పని కార్మికులు, మత్స్యకారులు తదితరులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 1 పైసా కూడా బదిలీ కాలేదని సిపిఎం పోలిట్ బ్యూరో పేర్కొంది. రుణాలు కేటాయింపే ప్రధానంగా ఈ ప్యాకేజీ ఉందని అభిప్రాయపడింది. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ విస్తరణకు సంబంధించి 3,500 కోట్ల కేటాయింపు అనే ఒక్కటి మాత్రమే ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుందని తెలిపింది. మొత్తానికి కేంద్రం ప్రకటించిన బాహుబలి ప్యాకేజ్తో రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. పెంచిన ఎఫ్ఆర్బిఎం కూడా ఎందుకు పనికిరాకుండా సంస్కరణల అడ్డుపుల్ల వేయడంతో రాష్ట్రాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.
అందుకే ప్యాకేజీని బోగస్ అని అంటున్నాయి పలు రాష్ట్రాలు. అలాగే సామాన్యుడి చేతికి చిల్లి గవ్వ అందకపోవడం ఎడారిలో ఒయాసిస్సులా ఎర్రటి ఎండలో ఎండమావిలా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.